ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. వకులమాత ఎవరు? అమ్మ జన్మ రహస్యమేమిటి? వకులమాత గురించి చెప్పే ముందు ఆ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అసలు వకులమాత ఎవరు? అందరికీ తెలిసి కొంతమందికి తెలియక ఉన్నారు. వకులమాత శ్రీనివాసుడికి తల్లి. శ్రీనివాసుడంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఎలా శ్రీనివాసుడికి తల్లి అయింది చెప్తాను. వకులమాత తిరుమల కొండలో వరాహస్వామి దగ్గర పూజలు చేసుకుంటూ ఉండేది. వరాహస్వామి ఉన్న కొండలో ధ్యానంలో ఉంటూ ఉండేది. అప్పుడు మహావిష్ణువు అవతారమే వరాహస్వామి అయినా శ్రీనివాసుడు అయినా రెండు అవతారాలు విష్ణుమూర్తి అవతారాలే. పూర్వజన్మలో వకులమాతకి వరం ఇచ్చాడు. ఈ జన్మలో అమ్మకి ఏమీ గుర్తులేవు, కానీ ఇచ్చిన నారాయణుడికి గుర్తు ఉంది కదా. అలా తిరుమలగిరిలో అడుగుపెట్టాడు ఆ కలియుగ దైవం శ్రీనివాసుడు. అప్పుడు దెబ్బ తగలడం, వకులమాత ఆశ్రమంకి రావడం, శ్రీనివాసుడు తన బిడ్డగా వచ్చాడు. శ్రీనివాసుడికి తల్లి వకులమాత. శ్రీనివాసునికి పెళ్లి చేయడం ఇదంతయు జరుగుతుంది. అసలు వకులమాత ఎవరు? శ్రీ మహావిష్ణువు ఎందుకు వరం ఇచ్చాడు? వకులమాత ముందు జన్మలేమిటి? ఇవి తెలుసుకుందాం. అష్టవసులలో ధ్రువునుడు అను మహాతపస్వి, విష్ణు భక్తుడు. ఆయన భార్య ధరాదేవి ఉండేవారు. విష్ణువుకి ఎప్పుడూ పూజలు చేస్తూ విష్ణు ధ్యానంలో గడిపేవారు. ఆ దంపతులకి ఒకసారి బ్రహ్మ పిలిచి, మీరు భూలోకానికి వెళ్ళండి సతీ సమేతంగా, సత్కర్మలు చేయండి, మానవులకు ఉపయోగపడేలా అని అన్నాడు బ్రహ్మదేవుడు. భూలోకానికి వెళ్ళాలంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ పూజలు చేసేలా, స్వామికి సేవ చేసేలా భాగ్యాన్ని ఇవ్వండి. అలా అయితేనే భూలోకానికి వెళ్తాము అని చెప్తారు. వైకుంఠంలో సేవ చేసుకుంటున్నారు, ఇంకా భూలోకానికి వచ్చినా విష్ణువుకి సేవ చేయాలి అంటే విష్ణువుకి భూలోకానికి రప్పించాలనే కదా అర్థం. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరు వెళ్ళి తపస్సు చేయండి, మీ తపస్సుకు మెచ్చి స్వామి వస్తాడు అని ఆ దంపతులకి బ్రహ్మ ఆదేశం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు భూమిపై పంపిస్తారు. వాళ్ళు వచ్చాక సత్కర్మలు చేయాలి అన్నారు. మనుషులకి లోక కళ్యాణం కొరకు స్వామి మనకు బిడ్డగా పుట్టాలి అని తీవ్రమైన తపస్సు చేస్తారు. ఒకసారి ద్రోణుడు భిక్ష కొరకు ఉదయాన్నే వెళ్తాడు. ఇక ధరాదేవి ఒకటే ఆశ్రమంలో ఉంటుంది. అప్పుడు ముగ్గురు అతిథులు వస్తారు. ఇద్దరు ముసలి దంపతులు అంటే పండు ముసలి వాళ్ళు. ఇంకొకడు బాలబ్రహ్మచారి. ఆకలేస్తుంది, మా తల్లి తండ్రికి 3-4 రోజుల నుంచి ఆహారం లేదు, మీరు ఆహారం పెట్టగలరా అని అన్నాడు ఆ బాలబ్రహ్మచారి. ఆ తల్లి పొంగిపోయి, నా జన్మ సుకృతం, తప్పకుండా మీ ఆకలి తీరుస్తాను అంది. ఆశ్రమంలోకి ఆహ్వానించింది. ఆకలిగా ఉంది, పెట్టమ్మా అని అడుగుతారు. ధరాదేవి, నాయన నా భర్త భిక్షకు వెళ్ళాడు, వచ్చేస్తాడు అని చెప్తుంది. ఎదురు చూసి ఆ ద్రోణుడు రాలేదు. ఇక్కడే అతిథులకు ఆకలి విపరీతంగా వేస్తుంది. ఆ రోజంతా ద్రోణుడు రానేలేదు. ఆకలికి తాళలేక, తల్లి మాకు ఏదో ఒకటి పెట్టు అని అడుగుతారు. అయ్యో ఏమీ లేవు, పెట్టేందుకు నా భర్త తీసుకురావడానికి వెళ్ళాడు అని అన్నాడు. ద్రోణుడు రాకపోవడంతో అతిథులు, మీరు ఆకలితో మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు, నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని మీ ఆతిథ్యం వద్దు అని ఆశ్రమం నుంచి బయటికి రాబోతుంటారు. అప్పుడు ఆ తల్లి, నాయనా ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అంది. ఒక కొట్టుకు పోయి ఆహారానికి కావలసినవన్నీ తీసుకుంది. కొట్టు యజమాని, డబ్బు ఏది అడుగుతాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అతిథులు వచ్చి ఉన్నారు, వెంటనే వెళ్ళాలి, ఈ సరుకులు ఇవ్వు, తర్వాత నేను మీకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేస్తాను అన్నాడు.
అలా కుదరదు, ధనం ఇచ్చి తీసుకుని వెళ్ళండి అని అంటాడు. ఆ తల్లి అంటుంది, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమి ఇవ్వాలి అంటుంది. ఆ యజమానికి ఒక చెడు బుద్ధి కలుగుతుంది. ఆ తల్లి చాలా సౌందర్యవతి, అతను ఆమె సౌందర్యం ఉంది కదా, నిన్ను తాకే అవకాశం ఇవ్వు అని అడుగుతాడు. ఎంత నీచమైన ఆలోచన చేస్తాడు. ఆ తల్లి మహాపతివ్రత. అక్కడ అతిథులు ఎదురు చూస్తున్నారు. ఆ తల్లి అతిథుల కోసం ఎంత త్యాగం చేసింది అంటే, నా సౌందర్యాన్ని తాకాలని నీ కోరిక అంటున్నావు కదా అని వెంటనే తన స్తనాలను కత్తితో కోసి ఒక ప్లేట్లో పెడుతుంది. అవి ఇచ్చి ఆ సామాన్లు తీసుకుని రక్తము దారలై కారుతూ ఉంది. ఆ తల్లి తూలుతూ ఆశ్రమానికి వస్తుంది. ఎంత త్యాగం చేసింది ఆ తల్లి! అతిథుల కోసం ఆమె ఎంత ఆరాటపడింది అంటే, ప్రాణాలు బిగపట్టి వచ్చి ఆ సరుకులు వాళ్ళకిచ్చి, నేను వండి పెట్టలేను, కానీ కావాల్సిన సరుకులు ఇచ్చాను, మీకు ఆకలి తీరుస్తాను అంది. అప్పుడు వచ్చిన వాళ్ళకి మనసు కరిగిపోతుంది. తమ నిజస్వరూపాలు దర్శనమిస్తారు. ఆ ఆది దంపతులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు. అలా బ్రహ్మచారిగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మచారి కళ్ళ నిండా నీళ్లు కదులాడుతున్నాయి. ఆ తల్లిని తాకితే స్వస్థురాలవుతుంది, బ్రతుకుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్తురాలు ఆ తల్లి. స్వామి అంటాడు, ఏం త్యాగం చేశావు తల్లి, నా ఆకలి తీర్చడానికి స్తనాలు ఇచ్చావు, నా మనసు చెలించిపోయింది. నువ్వు ఆఖరికి ఒక కోరిక అడిగావు కదా, నాకు ఆకలి తీర్చాలి అని. నీకు మరు జన్మలో ఆ కోరిక తప్పకుండా తీరుస్తాను. నీ ఒడిలో బిడ్డనై నీ స్తనాలు తాగి నా ఆకలి తీర్చుకుంటాను, నీ గోరు ముద్దలు తింటాను అని మహావిష్ణువు వరమిస్తాడు. ఆ ద్రోణుడు ధారాదేవి తర్వాత జన్మలో అంటే ద్వాపర యుగంలో నందుడు యశోదాదేవిగా పుడతారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే తన బిడ్డగా వస్తాడు. దేవకీ వసుదేవులకి పుట్టిన వెంటనే యశోదా తల్లికి దగ్గరగా చేరుతాడు. అల్లరి చేసిన కృష్ణుడిలా ఎన్నో ఆ తల్లికి తండ్రికి సంతోషాలు ఇచ్చాడు. గోరు ముద్దలు తిన్నాడు, వెన్న దొంగ అయ్యాడు. చిలిపి కృష్ణుడు యశోదా తల్లి లాంటి అదృష్టవంతురాలు ఎవరే ఉండరు. పూర్వజన్మ అదృష్టం బట్టి ఆ తల్లి యశోదాగా పుట్టి ఆ పరమాత్ముని బిడ్డగా వచ్చాడు. స్వామి కంసుడిని సంహరించాలి కదా, వెళ్ళి ఇక యశోదా తల్లి వద్దకు రాలేదు. మొదలలో దేవకీ వసుదేవులు దగ్గరగా ఉండిపోతాడు. కృష్ణ భగవానుడు పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, కానీ యశోదా తల్లి ఒక్క వివాహం కూడా చూడలేదు. ఆ తర్వాత రోజుల్లో ఒకసారి కృష్ణుని తల్లి యశోద కలుస్తుంది. నాయనా, నీ పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పుట్టిన దగ్గర నుంచి నా దగ్గరే పెరిగావు, ఒక్క వివాహం కూడా చూసే భాగ్యం లేదా అని అడుగుతుంది. అమ్మా, నీ వరం ప్రకారం నీకు బిడ్డగా వచ్చాను, గోరు ముద్దలు తిన్నాను, నీ బిడ్డగా అని మాత్రమే చూశావు, ఇంకా ఇవన్నీ తల్లికి లభించాయి. నా వివాహాలు ఆ తల్లి చూడగలిగింది. సరే అమ్మా, నీవు అడిగావు కాబట్టి ఇంకో జన్మ అంటే కలియుగంలో వకలమాలిక అనే పేరుతో జన్మిస్తావు. నా వివాహం చూడటం ఏమిటి, నా కళ్యాణం కూడా నీవే జరిపిస్తావు అని వరం ఇస్తాడు కృష్ణ భగవానుడు. అందుకని ఆ వరాన్ని అనుగ్రహించడం కోసమే కలియుగ వెంకటేశ్వరునిగా అవతరించాడు. వకులమాత తిరుమలగిరిలో స్వామి పుష్కరిణిలో తపస్సు చేస్తూ ఉండేది. విష్ణు ధ్యానంలో గడిపేది. స్వామికి వండి పెట్టాలనే అలా ముందు జన్మల్లో వాసనా ఫలితమే అలా ఉండిపోయింది. అప్పుడు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి తిరుమలగిరిపై పాదం మోపాడు. వరాహస్వామి వకులమాతకి శ్రీనివాసుడిని తల్లిగా, అలా స్వామివారికి తల్లిగా స్వామివారు పద్మావతి అమ్మవారిని చూడటం, ఆమెని పెళ్లి చేసుకోవాలనుకోవడం, తన తల్లికి చెప్పడం చేస్తాడు. ఆమె ఆకాశరాజు దగ్గరికి వెళ్ళడం, అన్నీ కుదుర్చుకోవడం అన్నీ జరుగుతాయి. ఇది అంతా జగన్నాథుని అనుగ్రహం. వకులదేవి చేతుల మీదుగా పెళ్లి జరగడం జరుగుతుంది. అమ్మ కోరిక ఇలా తీరింది. అసలు వకులమాత ఎవరు, ఏమిటి అని నారద మహాముని చెప్తాడు. అమ్మ, పోయిన జన్మలో నీవు యశోదామాతవి. నీ దగ్గరున్నవాడు ఎవరనుకున్నావు? శ్రీనివాసుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని చెప్తాడు.
నీవు అనుకున్నది సవ్యంగా జరుగుతాయని చెప్పాడు. అలా కలియుగ వెంకటేశ్వర స్వామిని అవతరించాడు. అవతారానికి ప్రధాన కారణం వకులమాత. ఆ తల్లి పుణ్యమే మనం ఈ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తున్నాము అంటే కోట్ల మంది భక్తులు తరలి వచ్చే పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. అందుకే తిరుమల వస్తున్నాము అంటే మొదటిసారిగా వకులమాతకి నమస్కరించుకోవాలి. తరువాత వరాహస్వామి దర్శనం, అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇంతటి మహాభాగ్యాన్ని అందించిన తల్లి వకులమాతకు నమస్కరిస్తున్నాను. వకులమాత ఆలయం తిరుమల తిరుపతి దగ్గరలో ఎరుదు బండపై ఉంది. ఎప్పటి నుంచో ఆ తల్లి ఆలయం ఉండేది. కానీ అప్పటి హైదరాద్రి అనేవాడు అమ్మవారి విగ్రహాన్ని విరగ్గొట్టి చుట్టుపక్కల అంతా నాశనం చేశాడు. కానీ ఆలయ శాసనం ప్రకారం వకులమాత అమ్మవారి గుడి గురించి ఉంది. తిరుపతి నుంచి ఎలా వెళ్ళాలి అన్నది మ్యాప్ ద్వారా తెలియచేస్తున్నాను. తిరుమల వచ్చినప్పుడు తప్పక వకులమాత గుడికి వెళ్ళిరండి, తప్పక దర్శించండి. వకులమాతకి నమస్కారములు చెబుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాను. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి గుడి వరకు రూట్ మ్యాప్ ఇవ్వబడినది. ఇది చూసేసి అమ్మవారి వకులమాత గుడి దగ్గరికి వెళ్ళవచ్చు. దైవాన్ని కొడుకుగా పొందింది. వకులమాతకి కోరిన కోరిక వలనే వరం ఇచ్చాడు కాబట్టే తిరుమలగిరిపై అవతరించాడు. కోట్ల ప్రజలకు ఆరాధ్య దైవమయ్యాడు. వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నాడు. అమ్మ కోసమే అవతరించాడు ఆ శ్రీనివాసుడు. దివి నుంచి భూమికి తెప్పించిన ఆ తల్లి వకులమాతకి నా నమస్సుమాంజలి. నా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని కొత్త విషయాలతో నాకు తెలిసినవి పంచుకుంటాను.